ఏదన్నా క్యారెక్టర్ ఉందా లైక్ యూ వాంట్ టు డూ, ఇది ఉండిపోయింది నేను ఏదైనా డ్రీమ్ క్యారెక్టర్ లేదండి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు వెరైటీగా కొంచెం కొంచెం చేయడానికి. ఎట్లా ట్విస్ట్లు భలే ఇస్తారు, ఎట్లా అండి ప్రతి దాంట్లో ఒదిగిపోయి లేదు అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇప్పుడే కొంచెం 4-5 years నుంచి ఐమ్ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్. ఇంకా చాలా చేయాలి. ఇంకా ఈయననే ఇంకో కథ చెప్తా అంటున్నారు కదా. ఓకే అలా చేయాలండి, లేకపోతే మర్చిపోతుంటారు డైరెక్టర్స్. మీరు ఒప్పుకోకపోయినా ఆయన చేయాల్సింది చేసి ఒప్పిస్తాడు. తెలుసుగా ఆయనకి. ఆయన ఇప్పుడు వేరే జోన్లో ఉన్నారు, మా ఇద్దరిని మర్చిపోయారు. అయ్యా ఆయన వేరే జోన్లో ఉన్నారు. వాట్ ఈస్ దట్ జోన్? ఏమో అప్పుడే నెక్స్ట్ చేతబడి సినిమా ఎలా చేయాలని జోన్లో ఉన్నారు ఆయన. లేదండి, జానర్ మార్చేస్తున్నాం. ఏంటా జోనర్ తెలుసు? వేరే జానర్లోకి వెళ్తున్నాను. ఇంకా హారర్ ఇదంతా కాకుండా ఏలియన్స్. ఆర్ యు సీరియస్? సైఫై ఏలియన్ కాదు, అదే సైఫై కూడా ఏలియనే కదా. ఐఎమ్ గోయింగ్ ఫర్ టైం ట్రావెల్. ఓ ఇది చాలా క్రేజీ అసలు. ఇప్పుడు ఇది కూడా నాకు టైం ట్రావెల్ లాగే ఉంది. 28 ఫస్ట్ సినిమా ఇప్పుడు రిలీజ్ టైం ట్రావెల్. ఓకే, ఇది బేస్ చేసుకుని నెక్స్ట్ ఆ జోన్రాకి వెళ్తున్నట్టున్నారు మీరు. ఇది బేస్ చేసుకుని కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఆ కథలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అలా బయటికి ఆనిముత్యాలు వస్తున్నాయో అప్పుడు మధ్యలో, అంటే ఆల్రెడీ ఉన్నాయి. 2025 కాకుండా 2020 అని ఉంటే భలే ఉండేది. కింద April 4th రిలీజ్ 2020. ఎస్, అలా ఉంది. ఒక్క విషయం చెప్పండి, లైక్ అంటే మీరు ఇచ్చే ఆ డీటెయిలింగ్ కావచ్చు, ఆ ట్విస్ట్లు మీద ట్విస్ట్లు కావచ్చు, భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే చూశాక తర్వాత గెస్ట్ చేసేస్తామేమో అని అనిపించే లోపే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకు వస్తుంది. అంటే ఓవరాల్గా మీ కాంటెంట్ విషయానికి వస్తే ఏ పారామీటర్స్ మీరు చూస్తారు, లైక్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడానికి వాట్ పారామీటర్స్ యూ చెక్? నేను అంటే చాలామంది అట్లా ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్లో రూల్స్ ఉన్నాయి, 5 C's ఫాలో అవ్వకుండా చేస్తూ ఉంటారు. అట్లా నేనేం ఫీల్ అవుతానంటే, నాకు ఒడియమ్మ ఫ్యాక్టర్ ఉందా లేదా అదొకటే చూస్తుంది. ఒడియమ్మ ఫ్యాక్టర్ కొత్త వర్డ్ దొరికింది. ఒడియమ్మ అని నాకు అనిపించాలి. అప్పటి వరకు నేను ఆ సీన్ మారుస్తూనే ఉంటాను. ఒడియమ్మ ఫ్యాక్టర్ అంటే నేను ఇప్పుడు వన్ థింగ్ నాకు ఎలా ఇప్పుడు నా టీం మెంబర్స్ని అదే చెప్తూ ఉంటా, నిజంగా ఒడియమ్మ ఫ్యాక్టర్ చూసుకోండి అంటారు వాళ్ళ కథ రాసేటప్పుడు. అట్లాగా అందరికి నేను మా టీంకి చెప్పేది అదే. సో వాళ్ళకి లవ్ స్టోరీకి ఇప్పుడు థ్రిల్లర్ చెప్తున్నా అంటే డెఫినెట్లీ అది అనిపించాలి. ఒడియమ్మ అని మనకు అనిపించకపోతే అది భలే ఉంది తెలుసా, అది భలే మస్తు కదా. ఒడియమ్మ అంటే ఓకే, ఒడియమ్మ ఫ్యాక్టర్ అది లేకపోతే మనకి నార్మల్గానే అయిపోతుంది. అదొకటే. ఇప్పుడు మీకు నచ్చుతుందా లేదా నాకు అనవసరం, నాకు నచ్చాలి. నాకు అది మళ్ళీ అంటుంటే మీరు ఫీల్ అవ్వకండి, నాకు అనిపించాలి చాలు, అది పెట్టేస్తా. క్రేజీ ఉంది తెలుసా అసలు మీరు చెప్తుంటే. మామూలుగా ఆ వర్డ్కే ఒక వైబ్ వచ్చినట్టుంది కదా.